యేసుక్రీస్తు నామములో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఎలా ఉన్నారని అందరు బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో మీరు అందరూ బాగుంటారు. మీరు మీ కుటుంబాలు అందరూ దీవించబడతారు. ఎందుకంటే మీ అందరి కోసం దైవ సేవకులుగా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఉదయకాల సమయంలో దేవుడు ప్రత్యేకమైన ఆశీర్వాదాలు దీవెన్ని మీకు దయచేయబోతున్నారు. ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు అందరికీ షేర్ చేయండి. అందరూ దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి. ప్రతి ఆదివారం యేసయ్య సన్నిధిలో ఆరాధనలు జరుగుతున్నాయి. గొప్ప కార్యాలు జరగబోతున్నాయి. దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు జరిగించబోతూ ఉన్నారు. ఈ ప్రతిరోజు దేవుని వాగ్దానం ద్వారా అనేక మంది దీవించబడుతున్నారు. ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నారు. రండి వాగ్దానం చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 11వ వచనం. మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను. I will make you prosper more than before. హల్లెలూయా. అద్భుతమైన వాగ్దానాన్ని దేవుడు మనందరికి ఇస్తున్నాడు. మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేయదును. దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ఎలాంటి ఆలోచనలో ఉన్నావు, ఎలాంటి కష్టంలో ఉన్నావు, ఎలాంటి ఇబ్బందులు ఉన్నావు, నా జీవితం ఏంటి, నా భవిష్యత్తు ఏంటి, నా పిల్లలు ఏంటి, నా వ్యాపారం ఏంటి అని ఒక ఆలోచన నీలో ఉందేమో. ప్రభు మీతో చెప్పమంటున్న వాగ్దానం, మునుపటి కంటే కూడా అధికమైన మేలు మీకు కలుగచేయబోతున్నాను. నీ వ్యాపారంలో రెండంతల ఆశీర్వాదం, నీ పిల్లలు దీవించబడతారు. నీ పిల్లలు చదువులో మంచి ర్యాంకులు, మంచి ఉద్యోగం, అన్ని కోణాల్లో నీ భర్త, నీవు, నీ పిల్లలు, మీ కుటుంబం అంతా కూడా దీవించబడతాం. నువ్వు కనులారా చూస్తావు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, కష్టాల్లో, కన్నీటిలో, వేదనలో, దుఃఖంలో గడిచిన సంవత్సరాలన్నీ గడిచిపోయినాయి. అయితే ప్రభు అంటున్నాడు, మునుపటి కంటే అధికమైన మేలు మీకు చూపించబోతూ ఉన్నాడు. నీ వివాహ విషయంలో సహాయం చేయబోతున్నాడు. నీ గర్భఫల విషయంలో సహాయం చేయబోతున్నాడు. నిన్ను ఆరోగ్యపరంగా దీవించబోతున్నాడు. ఘనమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు దేవాతి దేవుడు నీ జీవితంలో జరిగించబోతున్నాడు. కాబట్టి భయపడొద్దు, ధైర్యంగా ఉండండి. దేవుడు మీ అందరితో చెప్పమంటున్నాడు, మునుపటి కంటే అధికమైన మేలు. ఒకవేళ నీ జీవితంలో ఏమైతే లాస్ అయిపోయావో, ఏమైతే కోల్పోయావో, వాటన్నిటిని తిరిగి నూరంతల శక్తితో, నూరంతల బలంతో, నూరంతల కృపతో తిరిగి దేవునికి దయచేయబోతున్నాడు. ఏ శోధన అయినా, ఏ కష్టమైన, ఏ ఇబ్బంది అయినా లయపరచబోతున్నాడు. నీకు జయమును, ఆశీర్వాదాన్ని దయచేయబోతున్నాడు. మీ పోయిన సంవత్సరం చాలా ఆశీర్వాదం అనుభవించాం. పోయిన సంవత్సరం చాలా ప్రభుని దీవించాడు. అయితే దానికంటే అధికముగా, మునుపటి కంటే అధికముగా వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, బిజినెస్ చేస్తున్నవాడు, చేతి పనులు చేసుకుంటున్నవారు, మీరు ఏ బిజినెస్లో ఉన్నారు, ఏ ఉద్యోగంలో ఉన్నారు, ఏ పనిలో ఉన్నారు, ఏది ఏమైనప్పటికీ దేవుడు నిన్ను మునుపటి కంటే అధికముగా దీవించబోతున్నాడు. ఈ వాగ్దాన్ని జీవితం నెరవేరబోతుంది. కనుక భయపడద్దు, దేవుడి వైపు చూడండి, ఆయన మీద మీరు దృష్టి పెట్టండి. దేవుడు అధికమైన మేలు మీకు కలుగజేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగన్న తండ్రి, పరిశుద్ధుల నీకు వందనాలు. మునుపటి కంటే అధికమైన మేలు కలుగ చేస్తున్నాం. ఎంతమంది నీ ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తున్నారు, వారందరికీ అధికమైన మేలు కలుగునుగాక, అధికమైన దీవెన కలుగునుగాక. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, దీవించండి. ఈ ఉదయకాల సమయంలో అధికమైన మేలు వారికి దిగివచ్చునుగాక. నీ ఘనమైన కార్యాలు జరిగించమడుగుచున్నాను. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. పోయినసారి మీరు అనుభవించిన దానికంటే నీ వ్యాపారంలో, నీ ఉద్యోగంలో, నీ చేతి పనిలో, నీ బిజినెస్ లో మునుపటి కంటే కూడా అధికమైన మేలు మీరు పొందుకోబోతున్నారు. గాడ్ బ్లెస్ యూ.